సో వాటర్ మరిగింది కదా, మనం పన్నీర్ వేసేద్దాం. ఎందుకంటే కొత్తిమీర వేసి లాస్ట్ని ఫినిష్ చేసేద్దాం. ఎందుకంటే బ్యాచిలర్స్కి అని చెప్పాను, ఈ కర్రీ అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథులు కాదు ఫ్రెండ్, అన్నం లేని వాళ్ళు కూడా అనాథులు కాదు. బ్యాచిలర్స్ పాపం వంట రాదు కదా వాళ్ళకి, వంట రాని వాళ్ళు బ్యాచిలర్సే, అందుకే వాళ్ళు అనాథులు. అందుకే కొంచెం ఈ వీడియో వాళ్ళ కోసమని డెడికేట్ చేస్తున్నా, అంతే. అన్నీ ఫీల్ అయితే ఎట్లా ఫ్రెండ్ చెప్పండి. ఇదంతా ఊడ్చి వేసిద్దాం. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. దించే ముందు ఈ కొత్తిమీరని ఫినిష్ చేసి ఒక్క సెకండ్, కొత్తిమీర అంటే రజనీ బుగ్గలంత సున్నితం కదా ఫ్రెండ్, అంతా అయిపోయిన తర్వాత దించే ముందు మూత పెట్టేద్దాం వేసేసి, అంతే. కొత్తిమీర అంటే చాలా మంచిది ఫ్రెండ్, కడుపు శుద్ధి అవుతుంది అన్నమాట. ధనియాలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఈ 4 ఐటెం లేకపోతే నాకు కిచెన్లో చాలా కోపం వస్తుంది సుమా. కిచెన్ ఎరగొట్టేంత కోపం వస్తుంది అన్నమాట. బ్యాచిలర్స్ తమ్ముళ్ళు, నీకే ఈ పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్ కర్రీ నేను చెప్పానా, అందుకే చెప్తాను. అక్క ఆకలి అంటే ఇంటికి వచ్చి మనను పిడికిడు అన్నం మనం పెడితే బస్తా బియ్యం దేవుడు మనకు పెడతాడు. అమ్మ నాన్న ఆవకాయ రజని ఇప్పుడు ఎప్పటికీ బొరకడు.